మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గత 100 సంవత్సరాలకు పైగా శాషాబుట్ట తాండాలో నివసిస్తున్న బంజారా జాతి ప్రజల పరిస్థితి దారుణం, ఘోరం. మహబూబ్నగర్ పట్టణం కూడా అభివృద్ధి కాకముందు నుండి ఈ పట్టణంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికిన వీళ్లకు ఇప్పుడు బ్రతకడానికి కనీస సౌకర్యాలు లేక, ఇండ్లు లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు వీళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు గాని, డబుల్ బెడ్రూమ్ గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, వేరే ఇతర ఏ పథకాలు కూడా అందకుండా రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇతరులకు అమ్ముకుంటున్నారు. అయితే గత వారం రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాలకు తాండాలో ఉన్న పాత ఇండ్లు కురవడం, కొన్ని ఇండ్లు పడిపోయే స్థితిలో ఉండి అందులో నివసిస్తున్న వారు భయంతో జీవిస్తున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న నయీం ఇమ్రాన్ గత 2 రోజులుగా అక్కడికి వెళ్ళి వారి స్థితిగతులను తెలుసుకొని వారికి కనీసం తినడానికి తిండి కూడా లేదని గ్రహించి వారి వివరాలను సేకరించి వారికి నెలకు సరిపడా రేషన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి మరియు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వీళ్లకు సంక్షేమ పథకాలు అందకపోవడం దారుణమని, ఇకనైనా వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరీ చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ మెట్టుకాడి శ్యామ్ సుందర్, కుమార్, కిషన్ పవార్, ఫరీద్, కతీల్ అహ్మద్, లక్ష్మీ నరసింహ, ఆబిద్, రహీల్, శ్రీను, లక్ష్మణ్, రవి నాయక్, వెంకటేష్, నీటు నాయక్, రాము నాయక్, నవీన్, గోపి నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం